వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలై 4 రోజులు గడిచిపోయాయి. ఫస్ట్ వీకెండ్ అయిపోయింది. సోమవారం రోజు ఒక లిట్మస్ టెస్ట్ ఆ సినిమా ఎదుర్కొంటూ ఉంది. వీకెండ్లోనే ఆశించిన రీతిలో కలెక్షన్స్ లేవు. ఈరోజు సోమవారం చూసుకుంటే ఆక్యుపెన్సీ రేటు మరింతగా పడిపోయింది అని చెప్పేసి మనకు తెలుస్తోంది. బిఎంఎస్ అంటే బుక్ మై షో ట్రెండ్ని చూస్తే ఈవెన్ వీకెండ్లో కూడా ఈ సినిమా ఆక్యుపెన్సీ రేటు రోజు రోజుకి పడిపోవటం మనకు కనిపిస్తుంది. ఈవెన్ షోల సంఖ్య కూడా తగ్గిపోతూ రావటం ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. ట్రేడ్ వర్గాల్ని ప్రధానంగా ఈ సినిమా స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, బయ్యర్లు కానివ్వండి, ఎగ్జిబిటర్లు కానివ్వండి, సో వీళ్ళలో చాలా ఆందోళన కనిపిస్తుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఒక్కసారి ఆల్రెడీ మనం ఇదివరకు ఒక వీడియో చేసాం, ఈ సినిమా ఎంత గ్రాస్ కలెక్ట్ చేసింది 4 రోజుల్లో ఫస్ట్ వీకెండ్ అని చెప్పేసి. సో ఇప్పుడు మనం దాంతో పాటు ఆ షోల సంఖ్య ఎలా తగ్గింది, అలాగే ఆక్యుపెన్సీ రేట్ ఎలా ఉందో కూడా ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. సో మనకి ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం అయితే ఈవెన్ అంటే శాక్నిల్క్ లాంటి వాటిని తీసుకున్న సమాచారం ప్రకారం ఇది ఉస్తాద్ భగత్ సింగ్ 4 days కలెక్షన్, అంతేకాదు ఆక్యుపెన్సీ రేటు కూడా. సో ఫస్ట్ డే గనక మనం చూసుకుంటే అంటే ఇది దురంధర్ 2 మాదిరిగా ప్రీమియర్స్ వేల దీనికి 19వ తేదీ ఉదయం బెనిఫిషియల్ తోటే మొదలైంది. కాబట్టి డే 1 41.01 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇది ఇండియా వైజ్గా చెప్తున్నా. నెట్ పరంగా చూసుకుంటే 34.75. ఆ మొదటి రోజు పడినటువంటి షోలు 4607 దేశవ్యాప్తంగా. ఆక్యుపెన్సీ రేటు 69. అంటే 4 షోలు లేదా బెనిఫిషియల్ కూడా కలుపుకుంటే 69% సీట్లు ఫుల్ అయిపోయాయి థియేటర్లో, 100కి 69. మరి డే 2కి వచ్చేటప్పటికి ఇది వచ్చి గురువారం అంటే పండగ రోజు. సో రెండో రోజు శుక్రవారం, అది వర్కింగ్ డే. 41 కోట్ల నుంచి డే 2కి చూడండి 10,62,00,000కి పడిపోయింది ఆ గ్రాస్. షోల సంఖ్య చూడండి 4,607 నుంచి 3,447కి పడిపోయాయి. మొదటి రోజు నుంచి రెండో రోజుకి అంత తేడా, అంటే ఆల్మోస్ట్ 1,200 షోలు తగ్గిపోయాయి. ఇది కూడా ఆక్యుపెన్సీ రేట్ చూస్తే 69% నుంచి 36%కి, అంటే 36 సీట్లే నిండే 100కి థియేటర్లో. ఇక మూడో రోజు వచ్చేటప్పటికి రంజాన్, ఆ రోజు శనివారం వచ్చింది. చూస్తే రెండో రోజు ఎంత వచ్చిందో మూడో రోజు కూడా అలాగే ఉంది, పెద్దగా మార్పు లేదు. 10.68 crores మాత్రమే గ్రాస్ని ఈ సినిమా సాధించగలిగింది. షోల సంఖ్య కూడా తగ్గాయి. ఒక 100 షోలు తగ్గిపోయాయి, 3,340 షోలకు వచ్చాయి. పర్సంటేజ్ మాత్రం తేడా పెద్దగా లేదు, అంటే 2 ఎక్కువగానే వచ్చాయి 36. ఎందుకంటే కలెక్షన్ కూడా మీకు అదే విధంగా ఉంది కదా. ఇక 4వ రోజు ఆదివారం, అంటే నిన్న చూస్తే శని శుక్రవారాల కంటే కూడా ఆదివారం తక్కువగా రావటం దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నారు. 9.36 crores మాత్రమే గ్రాస్ కలెక్ట్ చేసిందని చెప్పి తెలుస్తూ ఉంది. షోలు కూడా మళ్ళీ ఇంకొక 140 షోలు తగ్గిపోయాయి. ఇక్కడ 3,340 అయితే ఇక్కడ 3,200కు వచ్చేసాయి. ఆక్యుపెన్సీ రేటు మరింత తగ్గింది, కేవలం 32% సీట్లు మాత్రమే థియేటర్లో నిండాయి. సో ఓవరాల్గా చూసుకుంటే టోటల్ ఇండియా గ్రాసు 71.67 కోట్ల రూపాయలు అని చెప్పేసి ట్రేడ్ నిపుణులు తెలియజేసినటువంటి మాట. ఓవర్సీస్ వచ్చేటప్పటికి 9 కోట్లు, మొత్తం కలిపి 80.67 కోట్లు. కొంచెం అటు ఇటు ఉండొచ్చు తేడా. ఇవి నా సొంత లెక్కలు కాదు, ట్రేడ్ వర్గాల నుంచి, ట్రేడ్ సోర్సెస్ నుంచి, ప్రధానంగా శాక్నిల్క్ నుంచి తీసుకున్నటువంటి సమాచారం ప్రకారం అందిస్తున్నటువంటి గణాంకాలు ఇవి. సో ఇది అంటే అనూహ్య. యాక్చువల్గా మొదటి రోజే పవన్ కళ్యాణ్ మునుపటి సినిమా ఓజీ, అది ఏకంగా 145 కోట్ల రూపాయల దాకా మొట్టమొదటి రోజే గ్రాస్ని సాధించి ఆయన కెరీర్లోనే టాప్గా నిలిచింది. ఇది 4 రోజులు చూసుకున్నా కానీ 80 కోట్లు ఆ రేంజ్లోనే ఉంది. ఒకే రోజు 145 కోట్లు ఎక్కడ, 4 రోజులకి 80+ కోట్లు ఎక్కడ. సో అది ఉస్తాద్ భగత్ సింగ్ ఒక వాస్తవం. ఇది అంటే ఒక డిజాస్టర్ వైపు అడుగులు వేస్తూ ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆక్యుపెన్సీ రేటు పడిపోయింది, షోల సంఖ్య పడిపోతుంది. ఈరోజు అంటే ఆదివారమే ఎంత ఉంది, ఇక ఈరోజు కలెక్షన్స్ మరింత డ్రాప్ అవడంతో
మరింతగా ఆ కలెక్షన్స్ తగ్గిపోవడం, అలాగే ఆక్యుపెన్సీ రేటు తగ్గిపోవడం, షోల రేటు తగ్గిపోవటం మనకు కనిపిస్తూ ఉంది. మరి చూద్దాం అంతిమంగా ఉస్తాద్ భగత్ సింగ్ ఎక్కడికొచ్చి ఆగుతాడు ఏంటి అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్కి ఎంత దూరంలో, ఇది బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఏమాత్రం లేవు అని చెప్పేసి ట్రేడ్ నిపుణులు చెప్తూ ఉన్నారు. మరి ఎక్కడ దాకా ఎంత మేర ఇది మొత్తం రికవరీ సాధిస్తుంది దాని ప్రీ బిజినెస్ వాల్యూలో అనేది మనం రాబోయే వీడియోలో చెప్పుకుందాం. అంతవరకు లెట్ us wait and see.